పొన్నూరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బాబు జగజీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పొన్నూరు శాసనసభ్యులు ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ పాల్గొని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పొన్నూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కేక్ కట్ చేసి ఎంఆర్పీఎస్ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బాబు జగజీవన్ రామ్ ఏ పదవి ఇచ్చినా సమర్థవంతంగా నిర్వహించారని, అట్టడుగు వర్గాల కోసం మరియు వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని తెలిపారు. అలాగే భారతదేశ సైనిక సంతతి అభివృద్ధి కోసం కృషి చేసి బంగ్లాదేశ్ ప్రత్యేక దేశంగా గుర్తింపు పొందడానికి దోహదపడ్డారన్నారు. 118వ జయంతి సందర్భంగా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బాబు జగజీవన్ రామ్ గారు అట్టడుగు వర్గాల్లో భారతదేశంలో అత్యున్నతమైన భారతదేశంలో ప్రధానిగా ఎంతో సమర్థవంతంగా ఆయన ఏ పదవి ఇచ్చినా కూడా ఆయన వ్యవసాయ రంగాన్ని మనం చూస్తే భారతదేశం ఇవాళ మనకు స్వాతంత్ర్యం వచ్చిన ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా ఇవాళకి వ్యవసాయ దేశంగా ఉందంటే ఆ వ్యవసాయ రంగంలో విప్లవాన్ని తీసుకొచ్చిన వ్యక్తి బాబు జగజీవన్ రామ్ గారు. అలాగే భారతదేశ సైనిక సంపత్తిని పాకిస్తాన్తో యుద్ధం జరిగినప్పుడు దాన్ని జయించడం, బంగ్లాదేశ్ వాళ్ళ ఒక ప్రత్యేక దేశంగా ఏర్పడిందంటే దానికి ప్రధాన భూమిక బాబు జగజీవన్ రామ్ గారు. అలాగే కార్మిక సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. కాబట్టి ఆయన ఆశయాన్ని కొనసాగించేందుకు మనం నివాళి. అలాగే దళిత వర్గాల్లో ఎవరైతే అట్టడుగు వర్గాల ప్రజానీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆర్థికంగా స్వావలంబన సాధించడానికి, రాజకీయంగా కావచ్చు, ఉద్యోగపరంగా భద్రత కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు 1991లో భారీగా రిజర్వేషన్, ప్రత్యేకమైన అట్టడుగు వర్గాల రిజర్వేషన్ తేవడం, తర్వాత పూర్తిగా పట్టడం, మళ్ళీ 29 సంవత్సరాలు కొండకృష్ణ మాధవ్ గారి రిజర్వేషన్స్ కోసం